శుభోదయము, నమస్కారం. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. కుంభమేళా గురించి అందరం మాట్లాడుతున్నాం. చాలా విషయాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రతికూలంగాను అనుకూలంగాను అన్నీ మాట్లాడుతున్నారు. నేను సాక్ష్యం ఏమిటంటే హైదరాబాద్ నుంచి బయలుదేరి కుంభమేళా వరకు వచ్చాను. అక్కడి నుంచి బయలుదేరి సరే కాశీకి అయోధ్యకు కూడా వెళ్ళొచ్చాను. ప్రస్తుతం లక్నో నుంచి మీతో మాట్లాడుతున్నాను. అపవాదులు చాలా మాట్లాడుతున్నారు. నేను ఒక్కసారి చూడండి, రష్ ఉన్నమాట వాస్తవమే. రోడ్లో కూడా వస్తూ ఉంటే ఎక్కడా కూడా భోజన వ్యవస్థ సరిగ్గా ఉన్నదా లేదా అంటే అంచనాకి మించిన ప్రజలు రావటం వల్ల అక్కడ ఉన్న సదుపాయాలు సరిపోక వాళ్ళు అప్పుడప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉన్నారు. ఈ ఒక్క వీడియో చూడండి, తర్వాత మనం ముందుకెళ్దాం. కుంభమేళా ప్రయాణం హైదరాబాద్ నుంచి బయలుదేరాం, నాగ్పూర్ చేరాం. నాగ్పూర్ నుంచి జబల్పూరు వస్తూ ఉంటే రోడ్డు మీద 10 కార్లలో 4 కార్లు కంప్లీట్గా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వస్తున్నాయి. రష్, విపరీతమైన రష్ అన్ని చోట్ల. భోజన వ్యవస్థ కానీ టీ తాగుదామంటే కూడా ఎక్కడా కూడా చోట్లేని పెద్ద పెద్ద డాబాలు వదిలిపెట్టి ఇక్కడికి వస్తే కనుక డాబాలో ఎట్లాగూ చోట్లేదు. ఇక్కడ కూడా వీళ్ళు అంచనాకి మించినగా కార్లు వస్తున్నాయి, ఆగుతున్నాయని చెప్పి వాళ్ళు మళ్ళీ పాలు తెప్పించి 15 నిమిషాలు ఆపి మరీ టీ చేసే ప్రయత్నం. అంటే కుంభమేళాకి భక్తులు వెళ్తున్నారంటే కుంభమేళా దగ్గరే కాదు, అన్ని చోట్ల కూడా అన్ని విషయాల్లో కూడా అందరికీ ఆదాయం అనే విషయం మన హిందువులు చేసే ప్రతి పనిలో ప్రతి ఒక్కరిని కలుపుకునే వెళ్తాం. ఇదో నాతో పాటు వస్తున్న మా సామల రాజశేఖరు, మా డ్రైవర్ రమాకాంత్ రెడ్డి. రైట్, ముఖం పెట్టరా. శ్రద్ధాళువులు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడాను భక్తితో శ్రద్ధతో వచ్చిన వాళ్ళు. జనసమూహం చూస్తూ ఉంటే జాతి వర్ణ భేదరహితంగా ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళుతున్నారు. ఈ భారతదేశానికి మళ్ళా ఇంకా విభజించే ప్రయత్నంలో మన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి చూడండి, లక్షలాది మంది శ్రద్ధతో భక్తితో గంగమ్మ తల్లిలో మునకలు మునుగుదామని ఎంతెంతమంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు చూడండి. ఏ ప్రాంతం, ఏ వర్ణం, ఏ జాతి, ఇవన్నీ ఎవరిని అడిగారా? వీళ్ళని అడగకుండానే అందరూ వస్తున్నారు. వాళ్ళ పని సంగమ స్నానం చేయడానికి ఎంతోమంది శ్రద్ధాళువులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. ఎంతమంది ఉపాధి కల్పన అనేది ఈ ఒక్క ప్రయాగ చేసింది. ఇవ్వగలిగిన వాళ్ళకి ఇచ్చినంత, తీసుకోగలిగిన వాళ్ళు తీసుకున్నంత తీసుకుని అందరూ కూడా బాగుపడుతున్నారు అనేది ఒక మాట. సంతోషంగా చేసుకునే పనే కానీ ఎవరి మీద కూడా భారంగాను ఎవరి మీద అతిశయోక్తిగాను చేయట్లేదు. కాబట్టి సర్వే జనాః సుఖినో భవంతు. దేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే. ఈ వీడియో చూశారు కదా, ప్రయాగలో మహాకుంభలో అయిన సంగమ స్నానం చేయటం కోసం వచ్చిన వాళ్ళందరూ ఇప్పటిదాకా ఇవాల్టి వరకు చూసుకుంటే కనుక 26 కోట్ల మంది వచ్చారని చెప్పి అంచనాలు చెబుతూ ఉన్నాయి. అక్కడికి వచ్చిన తర్వాత వర్ణభేదం, లింగ భేదం, జాతి అనుకుంటే జాతి భేదం, కులం అనుకుంటే కుల భేదాలు ఏవీ లేవు. అందరూ వచ్చి అందులో ఒక్కసారి మునుగుతున్నారు. ఎవరు మునిగారు, ఎవరు లేచారు ఏమీ లేదు. కాబట్టి సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే అందరికీ సమానత్వం అనేది అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. మనలో మనకి వ్యత్యాసాలు పెట్టు, మనలో మనని చీల్చి వాళ్ళ పబ్బం గడుపుకునే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మాటలు అసలు వినవద్దు. చాలా సాఫీగా అరగంటలో అయిపోయింది. ఒక రోజుకి రష్ మారుతోంది. ఒక రోజులోనే పొద్దున 11 లోపల వెళ్ళిన వాళ్ళకి ఒక రకంగా అనుభవం ఉంటే, మధ్యాహ్నం 11 నుంచి 1 గంట వరకు ఒక అనుభవం ఉంటే, సాయంకాలం వచ్చిన వాళ్ళకి ఇంకో అనుభవం ఉండవచ్చు. రోడ్డు అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతున్నమాట వాస్తవమే, కానీ దీనికి భయపడి రాకపోవటం అనేది చేయకండి. ఇటువంటిది 144 సంవత్సరాల్లో ఒక్కసారి వస్తుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి కుంభమేళా 12 ఏళ్లకు వచ్చేది కూడా అంతే పుణ్యం వస్తుంది. దీనిలో వస్తే ఇంకా ఎక్కువ రావచ్చేమో.
వీలుంటే ఈ జన్మలో 140 ఏళ్లలో మనం ఇక్కడ పుట్టాం కాబట్టి వీలు చేసుకుని రాగలిగితే రండి, లేకపోతే వచ్చిన ఏ నష్టమూ లేదు. ఒక్కటి మాత్రం చెప్పాలి, యూరోప్లో ఉన్న అన్ని దేశాల పాపులేషన్ తీసుకుంటే కనుక 45 కోట్లు అంతమంది ఒక్కసారి మన ప్రయాగలోకి వస్తున్నారు ఈ 40 రోజుల పాటు. ప్రతిరోజు మునిగే వాళ్ళ సంఖ్య 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు వస్తున్నది, అప్పుడప్పుడు 2 కోట్లు కూడా దాటుతున్నది. ఈ సంఖ్య చూసుకుంటే ఆస్ట్రేలియా అంత పాపులేషను, ఆస్ట్రేలియాలో సగం పాపులేషను ప్రతిరోజు వచ్చి ఇక్కడ స్నానం చేస్తున్నట్టు చెప్పుకోవాలి. అమెరికా, కెనడా కలిపితే ఎంత పాపులేషను అంత పాపులేషను ఈ 40 రోజుల్లో వచ్చి ఇట్లకి స్నానం చేస్తారు. ఇటువంటి గొప్ప సంస్కృతి, గొప్ప సంస్కారము, భగవంతుడు అంటే ఒక నమ్మకము, భగవంతుడి మీద ప్రేమ, భక్తులు, ఆసక్తులు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి స్నానం చేస్తున్నారు. రాని వాళ్ళకి లేదని చెప్పను. వాళ్ళ విసులుబాటు బట్టి, వాళ్ళకున్న పరిస్థితులు బట్టి రావచ్చు, రాకపోవచ్చు. అది దానివల్ల వాళ్ళు రాలేదు, శ్రద్ధ లేదు అనుకోవాల్సిన పని లేదు. కాబట్టి వీలుంటే ఒక్కసారి రండి, ఈ దేశం చూడండి. దేశంలో 10 మంది వస్తారు. ఈ ప్రాంతానికి వచ్చిన ఒక్కొక్కళ్ళ అలవాట్లు వాళ్ళతో మాట్లాడి మీరు తెలుసుకోండి. దీనివల్ల మనకున్న సామరస్యత ఇంకా పెరుగుతుంది. మీ అందరూ వెళ్ళి ఆ భగవంతుడు ఆశీస్సులు పొందుతారని అనుకుంటూ, ఆశిస్తూ, సత్యభాష్యాన్ని కనుక మీరు మొదటిసారి వింటున్నట్టయితే దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది దాకా పంపించండి. వచ్చే సిరీస్ వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.